జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21న రోడ్ రోలర్ దొంగలించిన కేసులోని 4 నిందితులను అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు రోడ్డు మరమ్మత్తు పనులు జరిగే ప్రదేశంలో రోడ్డు రోలర్ చిన్న క్రేన్లు వంటి వాహనాలను దొంగిలించి వాటిని స్క్రాప్ కింద మార్చి సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలిపిన పోలీసులు నిందితుల నుండి డీసీఎంలో ఉన్నటువంటి రోడ్డు రోలర్తో పాటుగా 2 భారీ క్రేన్లు 4 సెల్ ఫోన్లు స్వాధీనం. మొత్తం 5గురిలో 4 దొంగల్ని రిమాండ్కు తరలించిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. కనకయ్య డిఐ హిస్ టీమ్ అండ్ ఆల్సో క్రైమ్ టీమ్ దాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. సో అంతకుముందు కూడా వీళ్ళకి మేడ్చల్లో కూడా ఒకటి ఇట్లాగే రోడ్ రోలర్ దొంగలించమని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిన కేసులు కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఎస్ సేమ్ టీమ్. ఈ నెల 21వ తారీఖున ఉదయం 9 గంటలకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే 20వ తారీఖు నైటు 20-21 మధ్యరాత్రి రోజున ఒక సుభాష్ నగర్లో జరుగుతున్న ఒక రోడ్డు పని దగ్గర ఒక రోడ్ రోలర్ పని చేసుకొని నైటు 10:30 వరకు ఆ డ్రైవర్ ఉండి అతను ఆ రోలర్ని పక్కనే పెట్టి వెళ్ళిపోయినాడు. మార్నింగ్ వచ్చి 8 o'clock వచ్చి చూసుకుంటే ఆ రోడ్ రోలర్ కనపడలేదు. దాంతో అతను వచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రైజ్ చేయడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్ SHO అండ్ DI వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు అఫ్రోజ్ అహ్మద్ A1 ఇతను గుల్బర్గాకు చెందిన వ్యక్తి. రెండవ వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం. మూడవ వ్యక్తి సయ్యద్ ముస్తఫా, ఇతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీము, ముస్తఫా, ఇబ్రహీం అండ్ అహ్మద్ పటేల్, వీళ్ళు ముగ్గురు టీము. ఇందులో ఇబ్రహీం అనే అతను స్క్రాప్ షాప్ ఉంది ఇతనికి. ఇతను ఈ ఇద్దరిని కూడా హైర్ చేసుకొని వీళ్ళకి అమౌంట్స్ ఇచ్చి ఇట్లాంటి రోడ్ రోలర్స్ కానీ DCMs కానీ ట్రాలీస్ కానీ పెద్ద వెహికల్స్ దొంగిలించి వాటిని స్క్రాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నారు. వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. షేక్ అన్వర్, ఇతను DCM ఓనర్ కమ్ డ్రైవర్. అదేవిధంగా రామసత్యనారాయణ అని చెప్పేసి ఇతను క్రేన్ ఓనర్ కమ్ ఆపరేటర్. ఇది ఏంటంటే వీళ్ళు ఒక 2 క్రేన్లు తీసుకొచ్చి ఆ 2 క్రేన్లతోటి ఆ DCMని ఆ రోడ్ రోలర్ని లిఫ్ట్ చేసి DCMలో పెట్టుకొని వాళ్ళు జహీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ స్క్రాప్ కింద చేయాలని వీళ్ళ ప్లాన్. అయితే మధ్యలో ఆ లారీ DCM చెడిపోవడంతో టెక్నికల్ ఇష్యూ రావడంతో ఇక్కడే మన పోలీస్ స్టేషన్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో దాన్ని పార్క్ చేయడం జరిగింది. మన వాళ్ళు సాంకేతిక ఆధారాలు సేకరించి ఆ టీంని రోడ్ రోలర్ని రికవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత టీం ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో